శ్రీ డివి రమణ అసిస్టెంట్ కమాండెంట్ గారు, 2nd బెటాలియన్ ఏపీఎస్పీ. శ్రీ ఐ సుధాకర్ రెడ్డి గారు, డిఎస్పీ ఆర్మీ అసిస్టెంట్ కమాండెంట్, 2nd బెటాలియన్ ఏపీఎస్పీ. పి రవికిరణ్ గారు, అసిస్టెంట్ కమాండెంట్, 2nd బెటాలియన్ ఏపీఎస్పీ. శ్రీ పి రవికిరణ్. అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ ఎస్ మహబూబ్ బాషా గారు, 2nd బెటాలియన్ ఏపీఎస్పీ. శ్రీ మహబూబ్ బాషా గారు. శ్రీ అడిషనల్ కమాండెంట్ వి కేశవరెడ్డి గారు, 14th బెటాలియన్ ఏపీఎస్పీ. శ్రీ వి కేశవరెడ్డి. ఆనంద్ రెడ్డి గారు, 11th బెటాలియన్ ఏపీఎస్పీ. అందరూ తప్పట్లతో, అందరూ తప్పట్లు, కరతల ద్వారాలతో, కరతల గొడవలతో. అలా ఎం రమేష్ వాలీబాల్ 1/1 కే రవి వాలీబాల్, ఎస్ యూసుఫ్, ఎం మహేష్, ఏ చక్రపాణి అథ్లెటిక్, ఏ చక్రపాణి, ఎం సామ్యుయల్ క్రికెట్, ఎం 1/1 షహన్షా. దీపికా పాటిల్ గారికి, 11వ బెటాలియన్ యొక్క పటాలం యొక్క కమాండెంట్ ఆనంద్ రెడ్డి గారికి, అలాగే 2వ బెటాలియన్ యొక్క డిప్యూటీ కమాండెంట్ నాగేంద్ర కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్సుమాంజలి. క్రీడలు అనేది ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి మనిషిలోనూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంటాయన్నమాట. అందులో భాగంగానే పోలీస్ విభాగం వారు ప్రతి సంవత్సరం కూడా ఇంటర్ బెటాలియన్ స్పోర్ట్స్, రేంజ్ స్పోర్ట్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అలా కండక్ట్ చేస్తుంటారు. ఈ యొక్క క్రీడా పోటీల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క శక్తిని మించి ప్రదర్శించి అందరి అభినందనలు పొందడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల ఒక సహృద్భావం ఏర్పడుతుంది, అదేవిధంగా మానసిక ఉత్తేజానికి దోహదపడుతుంది. సో ఇలాగే మన రేంజ్, కర్నూలు రేంజ్ కూడా ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ రేంజ్ ల్యాండ్ ఆర్డర్ రేంజెస్ కూడా డీజీపీ ఆఫీస్ వారు, కార్యాలయం వారు రేంజ్ స్పోర్ట్స్ మీట్ కి వాళ్ళు కూడా మమ్మల్ని కండక్ట్ చేయడం జరగదు. దాని యొక్క రేంజ్ స్పోర్ట్స్ అనేది కూడా త్వరలో జరగబోతున్నాయి. సో దానిలో కూడా ఇందులో ఏంటంటే మీ అందరి నుంచి ఇందులో అత్యుత్తమంగా ప్రదర్శించిన వారందరూ కూడా స్టేట్ టీమ్ లో ఉండబోయే అవకాశం ఉంది. మీ అందరికీ నా యొక్క అభినందనలు. అలాగే ఈ యొక్క జరిగిన క్రీడా కార్యక్రమాల్లో పురస్కార విజేతలైన అందరికీ కూడా నా యొక్క అభినందనలు. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ లో, ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే ఈ స్కూల్ పాఠశాల విద్యార్థులు ఉన్నారో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి మా అందరినీ ఆహ్లాదంగా వారికి అందరికీ కూడా మా యొక్క అభినందనలు. అలాగే వారిని తర్ఫీదు చేసిన వాళ్ళ టీచర్లకు కూడా మా యొక్క అభినందనలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దీపికా పాటిల్ గారికి కూడా నా యొక్క అభినందనలు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు. సెలవు. ఈనాటి ఏపీఎస్పీ రేంజ్ 2 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025 ముగింపు కార్యక్రమం విచ్చేసిన మన ముఖ్య అతిథి కర్నూలు రేంజ్ డిఐజీ గారు డాక్టర్ కోయి ప్రవీణ్ ఐపీఎస్ గారికి, మన రేంజ్ 2 పటాలముల అధికారులు మరియు సిబ్బంది తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరగటకు మా వెన్నంటే ఉంటూ నడిపించిన 2nd బెటాలియన్ కమాండెంట్ మేడం దీపికా ఎం పాటిల్ ఐపీఎస్ గారికి, రేంజ్ 2లో ఉన్న పటాలను అధికారులు మరియు సిబ్బంది తరఫున వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన 11th బెటాలియన్ కమాండెంట్ శ్రీ కె ఆనంద్ రెడ్డి గారికి, రేంజ్ 2 బెటాలియన్స్ అధికారులు మరియు సిబ్బంది తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసిన 14th బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ శ్రీ కె కేశవరెడ్డి గారికి మరియు అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ మహబూబ్ బాషా గారికి, రేంజ్ 2లో ఉన్న బెటాలియన్స్ అధికారులు మరియు సిబ్బంది తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ఏపీఎస్పీ రేంజ్ 2 నందు గల 9th బెటాలియన్, 11th బెటాలియన్,
14 బెటాలియన్ మరియు SRCPL యూనిట్ 2 నుండి విచ్చేసిన క్రీడాకారుల్లో పాల్గొన్న క్రీడాకారులకు, సిబ్బందికి, అధికారులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఎంత జయప్రదం జరగడానికి ముఖ్య భూమిక పోషించిన 2వ పటాన్ అధికారులు శ్రీ S. మహబూబ్ పాషా అసిస్టెంట్ కమాండెంట్ గారికి, P. రవికిరణ్ అసిస్టెంట్ కమాండెంట్ గారికి, DV రమణ అసిస్టెంట్ కమాండెంట్ గారికి, I. సుధాకర్ రెడ్డి DSP మరియు ఇతర అధికారులకు, వారి యొక్క సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్థిక నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించిన BDPO గారికి మరియు వారి సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మార్చ్ పాస్ట్ మరియు క్రీడల నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన 2nd బెటాలియన్ RI ట్రైనింగ్ మరియు వారి సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం జయప్రదం అవటంలో తమ వంతు సహకారాలు అందించిన 2వ పటాన్ క్వార్టర్ మార్షల్ మరియు వారి సిబ్బందికి, అలాగే టెక్నికల్ పర్సన్స్ అయిన ఎలక్ట్రీషియన్స్, పెయింటర్స్, ప్లంబర్స్, మేషన్స్, గ్రాస్ కటర్స్ గారులకు మరియు శానిటేషన్ సిబ్బందికి, అలాగే లోయర్ గ్రేడ్ ఎంప్లాయీస్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్రీడా ప్రాంగణంను అలంకరించడానికి కావలసిన సామాగ్రి చేరవేయడానికి వాహనములను సమకూర్చిన 2వ పటాన్ MT గ్రూప్ అధికారులకు మరియు వారి సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం తగిన బలగాన్ని అందించి ఏ లోటు లేకుండా సిబ్బందిని, మ్యాన్ పవర్ అందించిన 2వ పటాన్ OC హెడ్ క్వార్టర్ మరియు వారి సిబ్బందికి, అదేవిధంగా RSI అడ్జుటెంట్ గారికి మరియు క్రీడా ఫలితాలను ఎప్పటికప్పుడే ఆన్లైన్లో భద్రపరుస్తూ రికార్డ్స్ ను తేటతెల్లం చేసిన IT కోర్ సిబ్బందికి మరియు వాళ్ళ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం నిర్వహణలో ఎలాంటి పనులకైనా ముందుండి అంకిత భావంతో పనిచేసిన 2వ పటాన్ SGRF సిబ్బందికి మరియు వారి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం జయప్రదం పూర్తి కావడానికి 2వ పటాన్ నందు ఉన్న యాక్టివ్ కంపెనీ సిబ్బందికి మరియు వారి అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చక్కటి సంగీత వాద్యాలతో కవాతు నిర్వహణలో ముఖ్య భూమిక పోషించిన 2వ బెటాలియన్ బ్యాండ్ గ్రూప్ మరియు 11th బెటాలియన్ బ్యాండ్ గ్రూప్ సిబ్బందికి, అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆటపాటలతో అందరినీ అలరించిన 2nd బెటాలియన్ సాయుధ పోలీసు విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు వారి గురువులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆది నుండి క్రీడల్లో శారీరక చికిత్స కొరకు సహకరించిన యూనిట్ హాస్పిటల్ డాక్టర్స్ మరియు వారి సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందమైన కవాతు నిర్వహించడంలో పాలు పంచుకున్న రేంజ్ 2లోని వివిధ పటాన్ అధికారులు మరియు సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. APSP రేంజ్ 2 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025లో వివిధ క్రీడలు నిర్వహించడంలో ముఖ్య భూమిక పోషించిన, తమ వంతు సహకారం అందించిన కర్నూలు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీస్ కి మరియు అందుబాటులో ఉన్న PT సిబ్బందికి, వారి అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్రీడా ప్రాంగణం ఎంతో అందంగా అలంకరించి క్రీడలు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తదుపరి కార్యక్రమం కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం.